ఆయన ప్రతి అడుగు ప్రజల కోసం, అడుగడుగున ప్రజల నీరాజనం. ఉత్తమ సంకల్పం ఆయన వ్యక్తిత్వం. మాటలతో కాదు, చేతులతోనే సేవా మార్గం. వేల మందికి వెలుగునిచ్చే దీపం, నిస్వార్థ సేవకు నిజరూప దర్శనం. అతనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తుకారం గేటుకు చెందిన నారాయణన్ సుగుణమ్మలకు 8 మంది సంతానంలో 7వ వ్యక్తి. మురికివాడలో పుట్టి పెరిగిన అనుభవంతో, తనలాంటి కష్టాలు ఎవరూ పడకూడదనే ఆలోచనతో, మానవ సేవే మాధవ సేవ అనే సేవాభావంతో 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేదల పెన్నిదిగా పేరున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. పిసిసి స్టేట్ సెక్రటరీగా, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేసి ప్రజాక్షేత్రంలో రాజకీయ ఓనమాలు దిద్దారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయం ఒక్కటే మార్గం కాదని, ప్రజాసేవే పరమావధిగా భావించి శ్రీ గణేష్ ఫౌండేషన్ ను స్థాపించారు. గత 10 సంవత్సరాల నుండి పేదలకు సేవలందిస్తున్నారు. విద్యార్థులకు నోట్బుక్స్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించి పేదల పెన్నిదిగా మారాడు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఆపద్బాంధవుడయ్యాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించవచ్చని తెలిసి దానికోసం ఉపవాస దీక్షకు సిద్ధమైన కార్యదక్షుడు శ్రీ గణేష్. డిఫెన్స్ ల్యాండ్ లోని మత్కోడ్ పేద మహిళల ఆత్మగౌరవం కాపాడడానికి తన సొంత నిధులతో మరుగుదొడ్లు కట్టించిన నాయకుడు. మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన దయార్ధ హృదయుడు. 2018లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ లో ఆ ప్రాంతంలో ఉంటున్న అనేక మంది పేదవారి ఓట్లు తొలగిస్తే వారి ఇండ్లకు పట్టాలివ్వడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కేంద్రంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకువచ్చి నిరాహార దీక్షకు సైతం సిద్ధమైన త్యాగమూర్తి. బొల్లారం హాస్పిటల్ 24 గంటలు పనిచేసేలా కృషి చేసిన నాయకుడు. ప్రజల మన్ననలు పొందిన శ్రీ గణేష్ 2024 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపు బాహుట ఎగురవేసిన నగరంలో ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేష్. ప్రజాహితమే ధ్యేయంగా, ప్రజాసేవే పరమావధిగా, ప్రజల నోట్లో నాలుకగా, ప్రజాక్షేత్రంలో నాయకుడిగా, అభివృద్ధి మార్గాన వెలుగును పంచుతూ అడుగడుగునా ప్రజల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.